అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 26, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం శ్వాస 3 అక్షరాలు రావాలన్నారండి. ఊపిరి సరిపోతుంది. తర్వాత 2 నిలువు కోయిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పికం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం అరణ్యం 3 అక్షరాలు రావాలన్నారు. విపినం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. అడవికి చాలా పర్యాయపదాలు వస్తాయి, కానీ మనకి ఇక్కడ మిగతా ఆధారం రావాలంటే విపినం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఉన్మాదం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పిచ్చి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం ఒరిపిడి ఘర్షణం 3 అక్షరాలు రావాలన్నారు. రాపిడి సరిపోతుందండి. తర్వాత 6 నిలువు చిన్నమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పిన్ని సరిపోతుందండి. తర్వాత 7 నిలువు మంచు 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ తుషారం అన్న పర్యాయపదం అయితేనే సరిపోతుందండి మిగతా ఆధారాలకు. తర్వాత 10 అడ్డం ఔషధ రసం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కషాయం సరిపోతుందండి. తర్వాత 8 నిలువు శ్వేతవర్ణం 3 అక్షరాలు రావాలన్నారు. తెలుపు అన్న అర్థం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం బలం పొగరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బలుపు సరిపోతుందండి. తర్వాత 9 నిలువు ఒప్పుదల సుగంధం 3 అక్షరాలు రావాలన్నారు. ఆమోదం సరిపోతుందండి. ఇక్కడ నేను ఒప్పుదల అంటే ఆమోదం అన్న పర్యాయపదం ఉందండి, నాకు ముందే తెలుసండి. కానీ సుగంధానికి ఆమోదం అన్న పర్యాయపదం ఉందని నేను ఈ వారమే క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. ఇలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదకేలి పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 13 అడ్డం ముఖం 2 అక్షరాలు రావాలన్నారు. మోము సరిపోతుందండి. మనకు మో మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 12 నిలువు చందమామ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జాబిల్లి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం బయటపడలేని లోతైన బురద గుంట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బి 2 అక్షరం కూడా వచ్చింది కాబట్టి ఊబి సరిపోతుందండి. తర్వాత 14 నిలువు మనస్సులో శత్రుత్వం ఉండదని ధర్మరాజును ఇలా అంటారు 6 అక్షరాలు రావాలి. అజాత శత్రువు సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం పద్మం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కంజాతం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు పండితుడు కాదు అజ్ఞాని 4 అక్షరాలు రావాలన్నారు. పామరుడు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం వసంతం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆమని అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 నిలువు పత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆకు సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం వెంట్రుకలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కురులు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు ఆగు ఉండు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నిలు అన్న పదము మనం 19 అడ్డం 23 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి.
తర్వాత 18 నిలువు ఇంద్రుడి ఏనుగు 4 అక్షరాలు రావాలన్నారు. ఐరావతం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం సముద్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వారాసి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే ఈ పదకేలి పూర్తి చేయడం వల్ల తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 24 అడ్డం చాలా పెద్ద కథ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నవల సరిపోతుందండి. తర్వాత 21 నిలువు వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వాన అన్న పదము మనం 21 అడ్డం 24 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 22 నిలువు రాయి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు శిల అన్న పదము మనం 21 అడ్డం 24 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 25 నిలువు సంతోషం 3 అక్షరాలు రావాలన్నారు. ప్రమోదం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం ఎండిపోయిన చెట్టు మొద్దు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మోడు సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం స్నేహితుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి మిత్రుడు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు బుగ్గి 3 అక్షరాలు రావాలన్నారు. బూడిద సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం శకటం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బండి సరిపోతుందండి. తర్వాత 29 నిలువు పీఠం గద్దె 3 అక్షరాలు రావాలన్నారు. ఆసనం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం జూదం వంటి చెడు అలవాటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వ్యసనం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు రాక్షసి 3 అక్షరాలు రావాలన్నారు. రక్కసి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం భాండాగారం ఖజానా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి బొక్కసం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు తలగడ 2 అక్షరాలు రావాలన్నారు. దిండు అనే అర్థం వస్తుంది సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 37 అడ్డం ఉత్తరీయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కండువా సరిపోతుందండి. తర్వాత 35 నిలువు జాతిపిత ప్రముఖ చిత్రకారుడు 2 అక్షరాలు రావాలన్నారు. ఇద్దరికి బాపు అన్న పదం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం సంసారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కాపురం సరిపోతుందండి. తర్వాత 36 నిలువు కొప్పు 2 అక్షరాలు రావాలన్నారు. సిగా సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం కాగిన పాల మీది తెట్టే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీగడ సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పదకేలి పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నేను పెట్టే వీడియోలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మొదటి నుంచి నేను చేసిన తప్పులను క్షమించి వాటిని పూర్తి వివరణతో తెలుపుతూ వస్తున్నా మరియు నన్ను ఆదరిస్తున్న ముకుంద సార్కి వినోద్ సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదములు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.